దేశంలో కుంభకోణాల అర్థం భలే విచిత్రంగా మారిపోయింది. ఇప్పుడు ఒక వే ఒక 10,00,000 ఒకడు పనులు జేశాడు. అందులో 50,000 తిన్నాడు, 1,00,000 తిన్నాడు అంటే అది కుంభకోణం అంటారు. 10,00,000 ఏ పని చేయకుండా డబ్బులు తిన్నా కుంభకోణమే. నో డౌట్. అలా కాకుండా రూ. 98,00,000 కాళేశ్వరానికి ఖర్చు పెట్టారు. రిజర్వాయర్స్ ఓ 25, 30 పెట్టారు. ఇయన్నీ నడిచినాయి. అందులో ఆ రిపేర్లు చూస్తే ఆ మేడికో దీనిది గడ్డదాని దగ్గర చూస్తే అది అంతా కలిపితే ఒక 250,00,00,000, 300,00,00,000 అవుతాయి. అది ఖచ్చితంగా ఫెయిల్యూరే అది. ఆ కన్సర్న్ ఇంజినీరింగ్ వాళ్ళని పట్టుకోవాలా, ఆ కన్సర్న్ సంస్థని పట్టుకోవాలి. కానీ దాన్ని అలా పట్టేసుకుంటే ఏం ప్రయోజనం? ఆ సంస్థ కంటే కూడా దీన్ని రాజకీయంగా వాడుకోవాలనుకున్నారు. అందుకోసమనినే 1,00,00,000 కుంభకోణం అన్నారు. 98,000 కోట్లతో కట్టిన ప్రాజెక్టు 1,00,00,000 కుంభకోణం ఎట్లా జరుగుతుందో అర్థం కాదు. జగన్ వ్యాపారాలది గనక 1,500 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన అనుమానాలు దాన్ని తీసుకొచ్చి 1,00,00,000 అని చెప్పినట్టు మన 1,00,00,000 అనేది ఒక ఊత పదంగా వచ్చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లాగే కేటీఆర్ ఆ ఫార్ములా రేసు మొదటి నుంచి చెప్తున్నా, అది టెక్నికల్లీ పాయింట్. ముందు ఇవ్వాలా, వెనక ఇవ్వాలా అప్రూవల్ అనేది. అది దాని మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ మాత్రమే ఉంటుంది. కానీ దాన్ని తీసుకెళ్ళి అదో పెద్ద కుంభకోణం కింద కేటీఆర్ని ఏదో ఒకటి చెయ్యాలి అన్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఆ గవర్నర్ పర్మిషన్ ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు ఏసీబీ ప్రాసిక్యూషన్ రిపోర్ట్ తయారు చేసి అందులో కేటీఆర్ని A1గా, అరవింద్ కుమార్ని A2గా, మరొక 2, 3 కలిపి తీసుకొచ్చి పెట్టింది. మరి కేసు నిలుస్తా లేదో చూడాలి.